విట్లాచార సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి? తీడవడు ఇటు చూపులు కూడా అర్థం. వీడే దిడీమని దిగినాడు. ఇప్పుడు ఏం చెయ్యాలా? అజయ్ ఎవడయ్యాడు? మీ తమ్ముడు. నా తమ్ముడు? కింగ్ తమ్ముడు. నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేయాలా? చేతక్కొట్టేస్తాను పదా. చిన్నా అమ్మా ఏంట్రా చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసావు? మీ అందరినీ చూడాలనిపించింది, వచ్చేసాను. అన్నయ్యడి ఏ చిన్న అన్నయ్య నువ్వు ఆగుడికేం చేస్తావులే. తగిలిదా పైకి. వీళ్ళంతా ఎవరు? నువ్వు లండన్ కి వెళ్ళాక అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళే కాపాడి తీసుకొచ్చి. అన్నయ్యకి యాక్సిడెంటా? మరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు బానే ఉన్నాను కదరా, అయినా నువ్వు సడన్ గా దిగావేంటి? మీ అందరికీ ఒక సర్ప్రైజ్. పూజ మా అమ్మగారు. నమస్తే. మా అన్నయ్య. నమస్తే. నమస్తే. హ? ఎవర్రా అమ్మాయి? నేను లండన్ వెళ్ళకముందే తను నాకు పరిచయం. అమ్మా మీరు ఒప్పుకుంటే తను మన ఇంటి కోడలవుతుంది. నేను అన్నయ్య నీ ఇష్టానికి ఆదరవనే కదా ఈ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చింది. లక్ష్మి హారతి ఇచ్చి అమ్మాయిని లోపలికి తీసుకు. లోపలికి రండి. బాబా, కింగ్ లా నడుస్తున్న ఈ డమ్మిగాడితో మనకి పని లేదు. వీలైనంత త్వరగా కింగ్ తమ్మిని చంపి మన ఇక్కడి నుంచి బయటపడాలి. అయితే నన్ను ఏం చేయమంటారే? ఆయన ఇక్కడ కదలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకోటి చూసుకోండి, పెట్టేయండి. అరే సాయి కిషోర్, ఏంటి ఓసారి ఆ గోపిమోహన్ గారి దగ్గరికి పోనీ. అస్తమానం అడుబోని ఇడుబోని అంటారు. నేను ఆటో డ్రైవర్ లా కనపడుతున్నానా? అయినా వాడితో పనండి మీకు. ఆ జ్ఞానేశ్వర గారిని వాడి గ్యాంగ్ ని గంగలో కలిపేసి ఐడియా వచ్చిందిరా. కాళ్ళు చేతులు పోయినా మీకు బుద్ధి రాలేదు. కాళ్ళు చేతులు పోతే ఏంట్రా, పగ తీర్చుకోవడానికి నోరు మిగిలింది కదా. ఏ అది కూడా పోగొట్టుకుందామనే? నేను పోగొట్టుకుంటాను, వాళ్లే పోయేలా చేస్తాను. నువ్వే చూద్దు గారు పోనీ. కింగ్ నువ్వే మాయ చేసినట్టు అని ఏదో బిల్డప్ ఇచ్చా, మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు కొన్నా. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. అమ్మ అప్పాజీ, డమీ గడిని తీసుకొచ్చి కింగ్ ప్లేస్ లో పెట్టి డ్రామాలు ఆడేవరా? ఆస్తి మొత్తం ఒక్కడే కొట్టేద్దామని ఎంత ప్లాన్ వేసారా? మీకు నిజం చెప్పింది 15 బైహాట్ చేసుకోవడానికి కాదు. ముందు వాడి సంగతి తప్పదండి. ఒట్టుసును, అప్పాజీ గారితో కలిసి ప్లాన్ వేసి మా అల్లుడి ప్లేస్ కు వచ్చి మమ్మల్ని ఎదవల్లి చేద్దామనుకున్నారా? మందకోయిందా? నేనే కింగ్. నువ్వే కింగ్ అయితే సరిగ్గా నీకు 10 సంవత్సరాలు వయసప్పుడు నీకు నాకు మధ్య ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది. అదంటే చెప్ప. పోనీ నీ ఉపనయన రోజు మీ నాన్నగారు నీకు బహుమతి ఇచ్చారు, అదేటో చెప్పు. మీకు అంతా తగలయ్యా, వాడు కింగ్ అని చెప్తున్నాడు కదా. పోలీసులు ఫోన్ పెడితే వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్ మొత్తాన్ని బొక్కలో పడేస్తారు. నాకు 10 సంవత్సరాల వయసప్పుడు నువ్వు చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు, గుర్తుంది? నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని అడిగావు. ఈ కట్టం ఎందుకు ఇచ్చారో తెలుసా? మీలాంటి మృగాల్ని వేటాడటానికి. ఎందుకు నన్ను చంపించారు చెప్పరా? ఎందుకు చంపించారు? నాకేం తెలియదు. గోపి మోహన్, నువ్వేదో చేశాను కదా, ఏం చేసావు చెప్పు.
నేను ఏదో కానీ ఫోన్ కోరిని కాదు అల్లరు. ఈ కోడగాన్ని కంఠం పెట్టుకోవడానికి ఊరికి బిల్డప్ ఇచ్చాను. ఏం శరద్ బాబు డల్గున్నావు? రాత్రి నిద్ర పట్టలే? ఏంటో బాగారు, రాత్రంతా ఎవరో గుండ్ల మీద కూర్చున్నట్టుంది. పొద్దున్న లేచేటప్పటికి తల పట్టేసింది. ఈ పాత కోటలలో ఆటలనే ఉంటది, ఏం కాదు, అలవాటైపోతుంది. ఫికర్ చేయక్. ఇదిగో మాయా, రండి టిఫిన్ చేద్దురు. వద్దు బాబు, మేము తర్వాత చేస్తాం. రమ్మని చెప్తున్నాగా. సారీ. ఈ రోజుతో కింగ్ తమ్ముడు ఫినిష్. టిఫిన్ చేయండి పెద్ద మాయా. ఇప్పుడు నేను తినుకుంటే ఏమి లేబ్బా, ఆ దాసుగాడు గేటు బయట కూర్చున్నాడు. లెక్క ఎక్కుంటే వాడు నన్ను తిట్టాడు. అబ్బి 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 అక్కయ్య రెడీ ₹1 కోటి తెచ్చిచ్చినావంటే వారి ముఖాన కొట్టి ఈ పొద్దుకు 1 అవర్ పంపించా. ఏమి? గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్ రా, కూర్చో. జ్యూస్. లెక్క 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 వద్దురా. మెల్లగా మెల్లగా. చూస్తాను. ఏమన్నా చూస్తున్నావు? ఎందుకొచ్చా? మళ్ళీ ఎందుకొచ్చా? చెప్పు చెప్పు. చెప్పు. అన్నయ్య, ఏం జరిగిందిరా? ఏమైందమ్మా? ఏం లేదు బాబు, కళా వైద్యంలో వాత పైత్య ప్రకోపాలకు అప్పుడప్పుడు మనిషిలా చెలించిపోతుంటాడు. దాని ప్రభావమే ఇది. డాక్టర్ గారు బాబుకి ఏమైంది? మీరేం భయపడక్కర్లేదమ్మా. బాబు కొంతసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సరి అయిపోతుంది. బాబుని తీసుకెళ్ళండి. రా నాన్న. ఏమి జ్ఞానేశ్వరి సీనుగాడు నన్నేమో కుర్చీలోంచి కిందికి దింపినాడు. ఇంత పెద్ద బల్ల దిడీమని పైకి లేపినాడు. మా అమ్మనేమో గొంతుకాయ విసికినాడు. ఇదికేమైనా దిక్కలేసినాదా ఏమి? ఈ పని చేసింది వాడు కాదు. అయితే నువ్వే చేపిస్తున్నావా? ఎవడు చేస్తున్నాడో ఎవడు చేయిస్తున్నాడో ఈ రోజు రాత్రికి నీకు చూపిస్తా. నీ సంగతి నాకు తెలిసేవయ్యా నాని. నీకు మందేకపోతే నిద్ర పట్టదు, అందుకని ఇలాంటి దయాలు కథలు చెప్పి మమ్మల్ని కంపెనీకి తిప్పుకుంటున్నావు. నాకు కూడా కట్టే అనిపిస్తాడు అదిరా. వెయిట్ అండ్ సీ, మీకేరకైతుంది. చూపించు. ఏదో బిల్ట బందొచ్చావు. ఏముంది అక్కడ నీ తలకాయ? చప్పుడు చేయకుండా చూడు, చీకట్లకించేస్తాం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీకు కనిపిస్తున్నది బొట్టు సీను కాదు, అతను ఆవహించిన కింగ్. ఇంకాడున్నాడు కింగు, సచివైరే. తనని చంపిన వాళ్ల మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈ ప్యాలెస్ లో తిరుగుతున్న కింగ్ ఆత్మ వాణి లెక్కనే ఉన్న బొట్టు సీన్ గాన్లో జొర్రింది. మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర మీ అందరి కాన్సంట్రేషన్ భోజనం మీద ఉంటే నేను మాత్రం సీనుగాడినే గమనించిన. అప్పుడే ఎంటర్ అయిన స్వప్నం చూసిన సీను కళ్ళలో ఒక విచిత్రమైన మార్పును నేను గమనించిన. వాడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డం నేను చూసిన. తమ్ముడు చేసుకోబోయే పిల్ల మీద కింగ్ కింద కోపం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు, మరే ఇతర కారణమైన కావచ్చు. గదంతా ట్రీట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్ లో ఒక భాగమని ఆడున్నోళ్ళందరినీ నమ్మించిన. ఆ తర్వాత సిగ్మెంట్ ఫ్రైడ్ అనే అంగ్రేజోడు ఆత్మల మీద రాసిన కొన్ని బుక్స్ తాలూకా తెలుగు నకళ్లను రిఫర్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నువ్వు చెప్పేది చంద్రముఖి సినిమా స్టోరీలా ఉంది. సినిమాలు కూడా నిజ జీవితం కెంచే ఇన్స్పైర్ అయి తీస్తుంటారు తల్లి. అదో పూర్తిగా కింగులా మారిపోయిన బొట్టు సీను. పాపం సీనుకి కింగ్ ఆత్మ తనని ఆవహిస్తుందన్న విషయం ఎంత మాత్రం తెలియదు. ఈ ప్రాబ్లం కి నా దగ్గర వాడిని పుంగి వలగొట్టినట్టు మేము ఆయన పుంగి వలగొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? బొట్టు సీను. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క.
మాకే పెట్టి మా దందం డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే. నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. 3 గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది. కొంచెం రిలాక్స్ అవుతాను సార్. అడగండి సార్, మళ్ళీ ఆయన మొదటి నుంచి గీస్తారు మీ బొమ్మ. ఆయనకంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. ఏయ్ క్రియేషన్ ఉన్నాను అని ఖాళీ బొమ్మకి సీట్ చేస్తున్నా. ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినాం అనుకో, మళ్ళీ బొమ్మ గీస్తారా సార్? లేలే బొమ్మకి దండేస్తా. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. చూద్దాం. నన్నేం చూస్తున్నావే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్క.